శ్రీరామజయం. శ్రీహాం వరదశ్యమాయుష్యమారోగ్యం మాయుధాశ్యోమానమహితే ధాన్యం ధనం ఇంద్రాయ సోమాప్పగడి కలసే దీర్ఘమాయు. నాకు వచ్చే చాలా కాల్స్లలో ముఖ్యమైనటువంటి కొన్ని కాల్స్, విపరీతమైన కష్టాల్లో ఉన్నాం గురువుగారు, మీ గురుదక్షిణ కూడా ఇచ్చుకోలేని పరిస్థితి, మీ యొక్క వీడియో చూసాము, ఎవరికైనా ఫోన్ చేస్తే మాకు ఇలా ఇలా ఫీజెస్ అని ఇలా అడుగుతున్నాను, అది కూడా లేని పరిస్థితిలో ఉన్నాను. అయితే ఆస్తులన్నీ తరించకపోయాయి, దానికి కూడా ఆస్తులు తరించకపోకుండా ఉండడానికి కూడా కొన్ని పరిహారాలు ఉంటాయి, అవి చూద్దాం తర్వాత. ఆస్తులు కూడా పోయాయి, నా యొక్క జీవితంతో విపరీతమైన కష్టాల్లో ఉంది, ఏం చేయాలి అనేది ఒక వచ్చేటువంటి ఫోన్ కాల్స్లో. ఈ యొక్క కరోనా తదుపరి ఇంకా చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. రిచర్ బికమ్ రిచర్, పూరర్ బికమ్ పూరర్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక చిన్నటి, మనకు అందరికి అందుబాటులో ఒక చిన్నటి ఉపాయాన్ని నేను మీకు చెప్తాను. విపరీతమైన కష్టాల్లో కొత్త జీవితం ప్రారంభం చేయడం కోసం అమావాస్య రోజు లేదా ఏదైనా గ్రహణం రోజు, లేదంటే ఇంకా ఆదివారం రోజు, అమావాస్య లేదా గ్రహణం లేదా ఆదివారం రోజు మీరు ఏదైనా శివాలయంకి వెళ్తే అక్కడ మీకు ధ్వజస్తంభం ఉంటుంది కదా. ఆ ధ్వజస్తంభం దగ్గర కొంచెం ఆవు నెయ్యి, మీ ఇంట్లో ఉన్న లేకుంటే ఎవరినైనా అడిగినా సరే, చిన్న, లేకుంటే మీకు షాప్కి వెళ్తే ఒక 10 రూపాయలతో ఆవు నెయ్యి దీపం కూడా దొరుకుతుంది. ఆవు నెయ్యితో దీపం అనేది ఆ ధ్వజస్తంభం దగ్గర పెట్టాలి. అయితే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర పెట్టేటప్పుడు ఏం చేయాలంటే, మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులు, మీ వయస్సు ఎన్నుందో అన్ని ఒత్తులు వేసి, ఆ ఒత్తుల యొక్క మొహం ఎలా ఉండాలంటే ఆ శివుడి వైపు మొహం చేసి ఆ యొక్క ఒత్తుల దీపం అనేది పెట్టండి. మీరు ఒకవేళ అమావాస్య రోజు చేస్తే కనుక తదుపరి పాడ్యమి వస్తుంది కదా, తదుపరి తిథి పాడ్యమే కదా. పాడ్యమి రోజున శివునికి వీలైతే తేనెతో అభిషేకం చేయించండి. ఇది పెద్ద ఖర్చు ఏమా అంటే 100 రూపాయలు తేనె వస్తుంది, ఇంత ఆవు నెయ్యి దీపం దొరుకుతుంది. ఇక మీరు చేసిన ఆ బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి, ఆ గుడికి వెళ్ళి, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, కొంచెం నా గురించి చేయండి అని చెప్పండి. లేదా బ్రాహ్మణులు ఎవరైనా లేకపోతే ఆ గుళ్ళో మీకు శివుడిది మీరే చేసుకునే అవకాశం ఉంటే మీరే చేసుకొని ఆ యొక్క శివుడికి, అయ్యా నాకు విపరీతమైన కష్టాలు ఉన్నాయి, నాకు దయచేసి కొత్త జీవితం ప్రారంభం కోసం నాకు మంచి దారి చూపు నాయనా అని చెప్పి ఆ యొక్క బోలాశంకుడు, ఆ యొక్క శివుడిని వేడుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా మంచి జరుగుతుందని శాస్త్రంలో కొన్ని పురాణాలు ఉన్నాయి, దాంట్లో కొన్ని పద్ధతులు పాటించిన వాళ్ళవి రాసిపెట్టి క్లియర్గా ఉన్నాయి. కాబట్టి వీటిని పాటించి ఇహలోకంలో సుఖములు అనుభవించి అంత్యమందు స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంతటి మంచి విషయాన్ని మీరు ఒక్కటి తెలుసుకుంటేలా 10 మందికి తెలియచేయండి. శ్రీరామ జయం.